ఎవరైతే ఐటీ కంప్లీట్ చేసి అప్రెంటిస్‌షిప్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకొక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మనకి ఈసీఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి టోటల్‌గా 437 వేకెన్సీస్‌తో ఒక అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ అప్రెంటిస్‌షిప్ అనేది ఈసీఎల్ అండర్ అప్రెంటిస్‌షిప్ యాక్ట్ 1960 ప్రకారం మొత్తం మనకి టోటల్‌గా 10 ట్రేడ్స్ నుంచి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏమేమి ట్రేడ్స్ ఉన్నాయంటే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్, టర్నర్, మెషినిస్ట్ గ్రైండర్, కోపా, వెల్డర్ అండ్ పెయింటర్. ఈ 10 ట్రేడ్స్ నుంచి టోటల్‌గా మనకి 437 వేకెన్సీస్‌తో నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్‌కి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ లెస్ దెన్ 18 ఇయర్స్, ఎవరైతే క్యాండిడేట్స్‌కి షుడ్ లెస్ దెన్ 18 ఇయర్స్ యాజ్ ఆన్ 31st అక్టోబర్ 2024 కల్లా ఎవరేజ్ అయితే 18 to 25 ఇయర్స్ ఇన్ బిట్వీన్లో ఉంటుందో ఫర్ వాళ్ళ జనరల్ కేటగిరీ వచ్చేసి అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు వచ్చేసరికి 18 to 28 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 18 to 30 ఇయర్స్ ఈ ఏజ్ బిట్వీన్లో ఉంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే చెప్పాలంటే ఓకే, ఎస్సీ అండర్జోడ్ వచ్చేసి 18 to 20 ఇయర్స్, 25 ఇయర్స్ అండ్ ఓబీసీ వచ్చేసి 27 ఇయర్స్, 28 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ 30 ఇయర్స్. అదేవిధంగా అప్రెంటిస్ టైం పీరియడ్ వచ్చేసరికి మనకి 1 ఇయర్ అనేది ఉండటం జరిగింది. 1 ఇయర్ అప్రెంటిస్ టైం పీరియడ్ అని ఉండటం జరిగింది. ఈ అప్రెంటిస్ టైం పీరియడ్ అనేది మనకి 1 నవంబర్ 2024 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ అప్రెంటిస్కి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎన్సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉంటారో, ఐటీఐ ట్రేడ్ ఎన్సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఎస్సీవీటీ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అదేవిధంగా మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే హైయెస్ట్ స్కోర్ చేసి ఉంటారో వాళ్ళని ఎలిజిబుల్ కింద తీసుకుంటారు. నెక్స్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తారంటే 70% ఆఫ్ సీట్స్ టు ది గవర్నమెంట్ ఐటీఐ క్యాండిడేట్స్. అంటే గవర్నమెంట్ ఐటీఐలో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి 70% అండ్ ప్రైవేట్ ఐటీఐలో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి 30% ఉంటుంది. అదేవిధంగా దీనికి ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి 7/10/2024 నుంచి 9/10. అంటే అప్లికేషన్ అనేది ఎండ్ అయిన 2 డేస్ తర్వాత 7th అక్టోబర్ నుంచి 9th అక్టోబర్ వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండడం జరిగింది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నలంద కాంప్లెక్స్, ఈసీఎల్, హైదరాబాద్. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ జనరల్ కండిషన్స్ అనేవి మీరు ఇంకా నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎవరైతే తెలంగాణ స్టేట్ క్యాండిడేట్స్ ఓన్లీ తెలంగాణలో ఐటీ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది ఎలిజిబుల్. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన అప్రెంటిస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ వచ్చి ఈసీఎల్ వెబ్సైట్కి వెళ్ళి ఈసీఎల్ వెబ్సైట్లో కెరీర్ సెక్షన్స్లోకి వెళ్ళి కరెంట్ జాబ్ ఓపెనింగ్స్లో అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ అని వచ్చేసరికి 13/9/2024 నుంచి 29/2024 వరకు మాత్రమే అవకాశం ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 13/9/2024 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 29/2024. ఈ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వచ్చేసరికి 7th నుంచి 9th వరకు ఉంటుంది. అదేవిధంగా జాయినింగ్ ఫెసిలిటీస్ అంటే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మనకు 28 to 30 వరకు మనకి జాయినింగ్ లెటర్స్ గురించి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు అప్రెంటిస్ వచ్చేసరికి 1 నవంబర్ 2024 నుంచి అప్రెంటిస్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైతే ఇంకా అప్డేట్స్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అదేవిధంగా అప్రెంటిస్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఒక వీడియో చేస్తాను. అదేవిధంగా అప్రెంటిస్ ద్వారా యూజెస్ ఏంటి, ఇంకా నెక్స్ట్ రైల్వేలో అప్రెంటిస్ చేయడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి